హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీలో మెగా డీసీకి సంబంధించి హాల్ టికెట్లయితే రిలీజ్ అయితే అయిపోయాయండి. హాల్ టికెట్లయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే పెట్టారనమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేము హాల్ టికెట్‌కి సంబంధించి ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే మీకు డౌన్‌లోడ్ కాకపోయినట్లయితే అంటే మీకు మీ వెబ్‌సైట్ అప్‌డేట్ కాకపోయినా, లేదంటే మీరు డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేస్తున్నా సరే మీకు డౌన్‌లోడ్ కాకపోయినట్లయితే ఏం చేయాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. దాంతో పాటే ఎవరైనా సరే యూజర్ ఐడీని గాని, పాస్వర్డ్‌ని గాని మర్చిపోయినట్లయితే మీరు లాగిన్ అవుతున్నప్పుడు హాల్ టికెట్ల కోసం అవి కూడా ఎలాగా మీరు రిట్రీవ్ చేసుకోవాలంటే, ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి, లేకపోతే ఎలా రీసెట్ చేయాలని చెప్పేసి క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అందరికీ కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండనమాట. దాంతో పాటు మీలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మెగా డేస్‌కి సంబంధించి ఎలాంటి చిన్న అప్‌డేట్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కైతే రావడం జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి డీఎస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అలాగే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. మీరు డీఎస్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నప్పుడు యూజర్ ఐడీ ఇంకా పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా! ఆ యూజర్ ఐడీ, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయండి. అట్లే కింద ఆ క్యాప్చర్‌ని కూడా ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ అయితే చేయండి. ఓకేనా? సైన్ మీద క్లిక్ ఏం చేస్తే మీకైతే డౌన్‌లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీరు యూజర్ ఐడీ మర్చిపోయారనుకోండి. అంటే అసలు మీ అప్లికేషన్ నంబర్ గాని, మీ యూజర్ ఐడీ మీకు తెలీదనుకున్నట్లయితే, ఇక్కడ నో యువర్ యూజర్ ఐడీ మీద క్లిక్ అయితే చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే, మీకు సంబంధించి ఓటీపీ వస్తుంది. సో, దానికి సంబంధించి ఓటీపీ అనే డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే, మీకు పాస్వర్డ్ అయితే మాత్రం అదే మీకు యూజర్ ఐడీ అయితే మళ్ళీ మీకు సెండ్ అయితే చేస్తారనమాట. ఓకేనా? ఆ తర్వాత మీకు యూజర్ ఐడీ గుర్తుంది. ఓకే. మీకు పాస్వర్డ్ గుర్తులేదు. ఓకేనా? లేకపోతే మీకు 2 గుర్తులేనట్లయితే ముందు యూజర్ ఐడీ తీసుకోండి. తర్వాత పాస్వర్డ్‌ని తీసుకోండనమాట. అయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబర్ కొట్టి ఎంటర్ యువర్ ఓటీపీ ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుందనమాట. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసినట్లయితే మీరు మీ పాస్వర్డ్‌ని అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా? మీకు ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో సో, ఎవరైతే 2 మర్చిపోయారో ఫస్ట్ యూజర్ ఐడీ సంపాదించుకోండి. ఆ యూజర్ ఐడీ ద్వారా మనకి ఫర్గాట్ పాస్వర్డ్ చేసుకోండి. ఓకేనా? దాంతో పాటు ఇప్పుడు మీరు వన్స్ లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకెలా కనిపిస్తుందో చూపిస్తాను. అయితే మీకు వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. సర్వీస్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ ఉంటుందన్నమాట. అక్కడ క్లిక్ అయితే చేయొచ్చు. లేదనుకున్నట్లయితే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ కనిపిస్తుందన్నమాట. ఈ విధమైన ఇంటర్‌ఫేస్‌ని కూడా యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ కనిపిస్తుంది. ఓకే. మీ పేరు కనిపిస్తుందన్నమాట. ఓకేనా? ఆ కిందన క్లిక్ హియర్ టు ఉంది. క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ ద హాల్ టికెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పక్కన ఏదైతే ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. మీకు పీడీఎఫ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ టైంలో ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్‌లో పడ్డదని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తాయన్నమాట ఇన్‌స్ట్రక్షన్స్‌తో పాటు. ఓకేనా? క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇన్ కేస్ మీరు క్లిక్ చేస్తున్న రాకపోయినట్లయితే ఒక గంట, 2 గంటల తర్వాత ట్రై అయితే చేయండి. అనుకున్నట్లయితే మనకి అందరు హాల్ టికెట్లు అయితే పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి సో, మీరు ఒక గంట, 2 గంటల తర్వాత వచ్చి మళ్ళీ చెకౌట్ చేసుకున్నట్లయితే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పక్కన మీకు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, నేను రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా మనకి అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అందరూ కూడా అయితే వచ్చేస్తాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటనుకున్నట్లయితే మీరు కాస్త ఓపికతో ఒక 2 ఆర్ 3 అవర్స్ తర్వాత మీరు అట్లా ట్రై చేస్తుంటే డౌన్‌లోడ్ అయితే అయిపోతాయన్నమాట. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌కి కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయ్యి మీ మీ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? దీంతో పాటే మనకి టెలిగ్రామ్ ఛానెల్, ఇంకా వాట్సాప్ ఛానెల్స్ ఉన్నాయండి. వాట్సాప్ ఛానెల్, టెలిగ్రామ్ ఛానెల్ వెళ్లి వెంటనే జాయిన్ అయితే అయిపోండి. అదే విధంగా డీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి వీడియోని. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.